హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో కొండపల్లి గణేష్. సో ఇప్పుడు ఈ పేరు అనేది ఎక్కడ చూసినా కానీ మీడియాలో ఒక సెన్సేషనల్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈయనకన్నా ఎక్కువ ధర లడ్డు పలికిన విల్లాస్ కూడా ఉన్నాయి. అంటే రిచ్మండ్ విల్లాస్లో కూడా 2 కోట్ల పైన ఏదో పలికింది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం వినాయక చవితి లడ్డు వేలంలో 51 లక్షలు పెట్టి లడ్డు వేలం పాటలో గెలుచుకొని మై హోమ్ పూజలో నిజంగా చెప్పాలంటే మనం కింద నుంచి వస్తుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కెమెరా చూసి రోషన్ గారు కొండపల్లి గణేష్ గారి ఇంటిగా అని అడుగుతున్నారు అనమాట. సో ఈయన కూడా పూజలో ఫేమస్ అయిపోయారనమాట. ఎస్, ఆ లడ్డుని పాడటం చాలా చాలా పెద్ద విశేషం. నాకు ఎవ్రీ ఇయర్ కూడా నాకు లడ్డు పాడినప్పుడల్లా చాలా మంచి జరుగుతుందని చెప్పారు. అట్లనే గణేష్ గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు. లడ్డు పాడిన తర్వాత కాల్ చేశారు, అన్న ఇంటికి రండి ఒకసారి, డెఫినెట్గా ప్రసాదం స్వీకరించండి. ఇంటికి పంపించే కన్నా కూడా ఆ లడ్డుని ఇక్కడే ఆయన వేలం పాట పాడారు, ఇక్కడికే ఇంటికి తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడికి వస్తేనే మర్యాదగా ఉంటుందని అండ్ ఆ సెంటిమెంట్తో నేను కూడా ఇక్కడ రావడం జరిగింది. సో వెళ్ళి ఒకసారి మన గణేష్ అన్న, సో కొండపల్లి గణేష్ వెల్కమ్ సార్. సో మోస్ట్ ఫేమస్ పర్సనాలిటీ అనమాట ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా ప్రతి మీడియా ఛానల్లో. సో గణేష్ గారి థంబ్నెయిల్తో ఒక్క ఇంటర్వ్యూ కూడా లేకుండా లేదనమాట. సో మీ ఆనందం కనపడిపోతుంది కళ్ళల్లో. లడ్డు వేలం పాట పాడిన తర్వాత ఏంటి ఏమినారు? మంచి మంచి గుడ్ న్యూస్ ఏమిన్నారు? గుడ్ న్యూస్ వచ్చేసి మా చెల్లిది జాబ్ ఒకటి 1 year నుంచి పెండింగ్ ఉండే సార్. అది ఒకటి గుడ్ న్యూస్ వచ్చి ఉంటాయి. ఇమీడియట్లీ కలెక్టర్ గారు సిసి ఫోన్ చేశారు. ఫోన్ చేసి పోస్టింగ్ పలానా కాడ అని చెప్పేసి స్వయంగా మొన్న సాటర్డే రోజు ఫోన్ చేశారు. అదొక హ్యాపీ న్యూస్ అనిపించింది. తర్వాత మంచి మంచి కాంటాక్ట్స్ వస్తున్నాయి. వైన్ షాపులు రాలేదు ఇంకా, బాగా ట్రోల్ అవుతుంది అదే ఇప్పుడు. నెక్స్ట్ మంత్ వచ్చేస్తాయి. సో యాక్చువల్ గా మేమిద్దరం ఎక్కువ దర్శనాలలోనే కలుస్తుంటాం. వైకుంఠ ఏకాదశి రోజు మనం కలిసి తిరుమలలో. సో గణేష్ గారు మరీ గుర్తు పెట్టుకుని ఇంటికి రండి అన్న ప్లీజ్, అందరిలాగా నేను ఛానల్కి రావడం కన్నా కూడా మీరు ఇంటికి వస్తే ఆ దేవుడి ప్రసాదం కూడా తిన్నట్టుంటది, మీరు డెఫినెట్ గా విజిట్ చేసినట్టుంటుంది అన్నారు. సో ఇదే 51 లక్షలు పెట్టి లడ్డు కొన్న కొండపల్లి గణేష్ గారి హౌస్ ఒకసారి చూడవచ్చు మీరు. ఎవరు వచ్చారు, మాకు చాలా సంతోషం. థ్యాంక్ యూ స్నేహం గుర్తుంచుకొని వచ్చారు. డెఫినెట్ గా బ్రదర్, నేను నిజంగా లడ్డుని చూద్దామనే వచ్చాను. సో ఒకసారి లడ్డుని చూద్దాం పోయి. సో గణేష్ అన్న వైఫ్, సో మోస్ట్ ఫేమస్ పర్సన్ అనమాట ఇప్పుడు. అంతేనా? గుర్తింపు వచ్చింది 2 states లలో కూడా. సెలబ్రిటీ గుర్తింపు ఓవర్ నైట్ వచ్చింది. దానికి మీడియాకి స్పెషల్ థ్యాంక్స్, ఎస్పెషల్గా సుమన్ టీవీకి. ఓకే. సో ఇంత పెట్టి లడ్డు కొన్నారు అంటే ఇంత దగ్గర చాలా డబ్బులు ఉంటాయి అని ఫోన్లు చేసి రాజకీయ పార్టీ వాళ్ళు ఇబ్బంది పెట్టిన వాళ్ళు లేరా? అలా ఏం లేదా? అంతర్ ప్రసాదం మంచిగా తీసుకున్నారు. బ్లెస్సింగ్స్ మీకు దేవుడు మీకు మీద ఉన్నాయి. సో హ్యాపీ న్యూస్ అండి, మంచిదానికి చేశారు. దేవుడి భక్తి మీద మీకు ఉన్నది ఇంత శ్రద్ధ అనేది ఆ గుర్తింపు ఎక్కువ వచ్చింది. సూపర్. సో బయట నుంచి ఎక్కువ అలాంటి అప్రిషియేషన్ వస్తుంది అనమాట. సో మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్ అనమాట గణేష్ అన్న. సో లడ్డు ఇక్కడ ఉంది, ఒకసారి చూడొచ్చు. ఇది పైన దీంట్లో వచ్చిన లడ్డు అన్న, ఇది దేవుడి చేతిలో పెట్టిన లడ్డు. దేవుడి చేతిలో పెట్టారు. ఇది దేవుడి ముంగట పెట్టి ప్లీజ్. పూజలు అందుకొని 9 రోజులు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి దాన్ని పవిత్రతని చేతిలో దేవుడి చేతిలో పెట్టిన లడ్డు ఇప్పుడు తమ చేతిలో. సో దీన్ని మీరు ఫ్యామిలీ వరకేనా లేకపోతే? ఫ్యామిలీ అని ఇంకా అమ్మ నాన్నకి అందిద్దామని అలా ఉంచాం. అమ్మ నాన్నకి అందించి అమ్మ నాన్న ఆశీర్వాదం తీసుకుందాం అన్నట్లుగా ఈ లడ్డు అలా ఉంచాం. ఇది అంతా డిస్ట్రిబ్యూషన్ చేస్తూ పూజ వాళ్ళకు, మన నైబర్స్ కి అందరికి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం. తీసుకోవచ్చు ప్లీజ్.
లడ్డు దేని పెట్టి చేస్తారైతే అర్థం కాదు, కానీ వినాయక చవితి అప్పుడు ఉన్న లడ్డు టేస్ట్ నేను ఎప్పుడు చూడలేదు. ఆ పవిత్రతతో చేస్తారు బ్రాహ్మిన్స్. సో ఆ పవిత్రత అంటే మామూలుగా చూడండి, మన ఇంట్లో ఒక 3-4 days లడ్డు పెట్టగానే కొంచెం 3వ రోజుకి కొంచెం అనిపిస్తుంది. ఇది కంప్లీట్ నెయ్యితో బ్రాహ్మిన్స్ చేస్తారు కదా, సో అలా. ఈ లడ్డుతో అసలు ఏం కాదు. సో మీ పుణ్యం కొంచెం మాకు రావాలని కోరుకుంటున్నాం అనమాట. నిజంగా చాలా అదృష్టవంతులు. అందరికీ అది అవ్వదు. అంటే అందరూ అంటారు కానీ ఎక్కువ వేలం పెట్టి పాడేస్తారని, కానీ అది కూడా అదృష్టమే. స్వామి ఆయన పంపించడం కూడా ప్రతి ఒక్కరికి కూడా. సో లడ్డు పంపించడం చూడండి ఎంత నీట్గా అందరికి బాక్సెస్ లో పంపిస్తున్నారు అందరికి. ఇలా ప్రతి వాళ్ళకి కూడాను. మొత్తం ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి పూజలో? 1500 ఫ్లాట్స్. 1500 బాక్సులు 1500 బాక్సులు తీసుకొని ప్రతి ఫ్లాట్ వాళ్ళకి కూడా ఇది లడ్డు కూడా బాక్స్ లో పెట్టి గిఫ్ట్ ప్యాక్ లో ఇస్తున్నాము. లాస్ట్ ఇయర్ కూడా అలానే ఇచ్చాము. సో ఇక్కడ గణేష్ రియల్ ఎస్టేట్ హైదరాబాద్ గిఫ్ట్ ప్యాక్ ఇస్తూ ప్రతి ఫ్లాట్ వాళ్ళకి కూడా లడ్డు ముట్టింది అంటే వాళ్ళు చాలా హ్యాపీగా మమ్మల్ని బ్లెస్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళకి కూడా మనం వాళ్ళకి ప్రసాదం అందించిన వాళ్ళం అవుతున్నాము, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న వాళ్ళం అవుతున్నాం. సో ఇవాళ నుంచి డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఎవరు వెళ్ళి చేస్తున్నారు? మా మిస్సెస్ మా పిల్లలు ఇద్దరు వెళ్ళి దాని వల్ల కొంచెం ఈ రోజు లేట్ అయిపోయింది. అంతేనా? సో 1500 ఫ్లాట్లకి బాక్స్ ఇచ్చి రావాలంటే పెద్ద విషయం. అది మేమే స్వయంగా అందించి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాం. అందరు ఫీలింగ్ ఏంటి వెళ్ళినప్పుడు? చాలా మంది ఉన్నారండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దేవుడు ఆశీస్సులతో పాటు వాళ్ళ ఆశీస్సులు కూడా మాకు ఈ విధంగా దొరుకుతున్నాయని మేము ఎంతో సంతోషపడుతున్నాం. ఓ సూపర్. నిజంగా ఇది నార్మల్ గా ప్రసాదం ఎలా అయినా కానీ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు, కానీ ఇలా వాళ్ళకి పెట్టి పంపించాలనేది వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఓపెన్ చేసుకుంటారు ఫ్యామిలీ మొత్తం. అవును, కొంచెం తీసుకుంటారు. తర్వాత ఈ బాక్స్ కూడా వాళ్ళు దేవుడి దగ్గరే పెట్టుకుంటున్నారు. ఏమవుతుందంటే వాళ్ళు కొంచెం అయితే ఈజీగా అవుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ప్రసాదం ఎక్కువ పంపించినా గానీ అది మళ్ళీ పక్క పెట్టడమే అయిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. సో అందువల్ల క్వాంటిటీ కూడా కావాల్సినంత మాత్రమే పంపిస్తున్నాం. సూపర్, నిజంగా గ్రేట్ ఇనిషియేట్ తీసుకొని మరి బాధ్యత తీసుకొని మరి అందిస్తుంది. గ్రేట్ అండి. సో మీ వారి కష్టం వృధా అవ్వకుండా చేస్తున్నారు. అందరికీ దక్కాలి అండి లడ్డు ప్రసాదం, అందుకే మేము ఇంటికి వచ్చింది. సో మా ఇంటికి ఎలా బాక్స్ పంపారు కదా. సూపర్. సో ఇంకేంటి గణేష్ వచ్చారు, తమరు వచ్చిన ఆనందం చెప్పలేదు. అయ్యయ్యో, సో అది దేవుడు ఆశీస్సులు. అంటే ఆయన పిలిపించుకున్నారు మమ్మల్ని ఇక్కడ. అంతే, వాస్తవమే. అది ప్యూర్లీ దేవుడి దయ, దేవుడి బ్లెస్సింగ్స్ తోనే ప్రముఖులందరినీ కూడా కలిసే అవకాశం దక్కింది. యాక్చువల్గా 50 లక్షలు పెట్టి అడ్డుకున్నారంటే ఒక 50 కోట్లు ఇంట్లో ఉంటారని ధైర్యమే ఉందన్న. 50 కోట్లది దేవుడు ధైర్యం ప్రసాదించాడు. ఆ ధైర్యంతోనే సర్వే అవుతున్నాము. సో హ్యాపీ. సో ఇది హౌస్ పైన ఆఫీస్ కూడా ఇక్కడే ఉంది. గెస్ట్ హౌస్ లాగా ఆఫీస్ కూడా ఇక్కడే పెట్టాము. ఓకే, దాన్ని ఒకసారి ఆఫీస్ చూద్దాం. ఇది మా గణేష్ గారి డెన్ అనమాట. డెన్ అని చెప్పొచ్చా? డెన్ గెస్ట్ హౌస్. సో ఇది సామ్రాజ్యం అనమాట. సో అన్ని ఇక్కడేనా డీలింగ్స్? ఆల్మోస్ట్ అన్ని వర్క్స్ ఇక్కడ నుంచే కూర్చొని చేసుకుంటాము. నైట్ 11 వరకు ప్రశాంతంగా వర్క్స్ చేసుకోవచ్చు అన్నట్లు, టైం సేవ్ అవుతుంది సిటీలో అన్నట్లు కిందనే పెట్టుకున్నాం. ఓకే ఓకే. సో ఇది చిన్న కాన్ఫరెన్స్ లాగా అండి. ఏది చేసినా కొంచెం మన సిగ్నేచర్ కనిపిస్తుంది, కనపడాలన్నమాట. ఏది చేసినా వర్క్ లో కాంప్రమైజ్ కాకోకుండా చేస్తాము. అందులో ఒక గుర్తింపు దక్కుతుంది. ఓకే, ఏంటి అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చారు? బాగా కష్టపడి పైకి వచ్చిన వల్ల చిన్నప్పటి నుంచి డైమండ్స్ పోనా? లేదండి, మమ్మీ డాడీ ఇల్లందులో ఉంటారు, ఖమ్మం జిల్లా ఇల్లందు. ఆమె నాన్న వచ్చేసి సింగరేణి ఎంప్లాయ్, మధ్యతరగతి కుటుంబమే. సింగరేణి ఎంప్లాయ్ రిటైర్డ్ అయ్యారు. ఇంకా అమ్మ వార్డ్ కౌన్సిలర్ చేశారు. తర్వాత ఇంకా ఎంబీఏ చేశాను నేను. ఎంబీఏ తర్వాత కంప్లీట్ గా బిజినెస్ స్టార్ట్ చేశాను. ఎంతతో స్టార్ట్ చేశారు బిజినెస్? బిజినెస్ అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు 1 lakh తో స్టార్ట్ చేశాను. 1,00,000 రూపాయలతో స్టార్ట్ చేశారు.
చేశారు బిజినెస్. అంతే, సింపుల్ బిజినెస్, చిన్న రోజు 1000 కోట్లు సామ్రాజ్యం సృష్టించారు. అంత సామ్రాజ్యం సృష్టించలేదు, దేవుడి దయ మీ నోటితో వచ్చింది, డెఫినెట్లీ సృష్టిస్తా. ఓకే, ఒక 500 కోట్ల సామ్రాజ్యం లేదండి, అంత ధైర్యం అయితే సృష్టించారు. 500 కోట్ల ధైర్యం అయితే ఉంది. మరి 50 లక్షలు పెట్టి అడ్డుకున్నారంటే మినిమం 500 కోట్ల సామ్రాజ్యం ఉంటేనే చేయగలం కదా. కాదు, ధైర్యంతోనే తీసుకోగలిగాం అంతే. ప్యూర్లీ ధైర్యం తీసుకున్నాక మంచి గుర్తింపు దక్కింది, అందరి బ్లెస్సింగ్స్ బాగా దక్కాయి. దేవుడి బ్లెస్సింగ్స్ తో పాటు అందరు మంచి కోరుకోవాలి, బాగా ఎదగాలి, బ్లెస్సింగ్స్ బ్లెస్ చేశారు. అది మంచి తృప్తినిచ్చింది. ఓకే, అందరూ చెప్తుంటారు కొండపల్లి గణేష్ కి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అండదండలు ఉన్నాయి. అందరితో ఫ్రెండ్లీగా ఉంటాం కదండి. యాజ్ ఏ బిజినెస్ గా ప్రతి పొలిటికల్ లీడర్ తో కూడాను చాలా స్నేహాన్ని day 1 నుంచి మెయింటైన్ చేస్తూ వస్తున్నాం. మంచి స్నేహం మెయింటైన్ చేస్తున్నాం, అందులో సపోర్ట్స్ తో బిజినెస్ మంచిగా ఎదగాలని. ఓకే, సో ఇప్పుడు లడ్డు వేలం అనేది ఎప్పుడైనా కానీ చెప్పాలంటే మనల్ని కొంచెం రెచ్చగొట్టాలని కూడా జరుగుతుంటాయి. వినాయక చవితి లడ్డు వేలం అంటే అలా జరుగుతుంది. కాంపిటీషన్ 10,000 అంటే 20,000, 20,000 అంటే 30,000, ఇంకా తగ్గదు. అలాంటిది మొన్న లడ్డు పాడేటప్పుడు అసలుకి ఎలా స్టార్ట్ అయింది, ఎవరు మీకు పోటీగా వచ్చారు, ఆ పోటీ నుంచి మీరు పై చేయి ఎలా అసలుకి ఎలా అది లడ్డు వేలం పాట ఆ రోజు మొదటి బిడ్ దేవుడి పాట అని 5 lakhs తో స్టార్ట్ చేశారు. స్టార్టింగ్ దేవుడి పాట అని 5 lakhs తో స్టార్ట్ చేశారు. అది అలా అలా పెరుగుతూ 29 lakhs లాస్ట్ ఇయర్ నేను పాడిన ఆక్షన్ బిడ్ దాకా వచ్చింది. 29 lakhs దాటినాక 31 lakhsకి వచ్చింది. నేను 33 lakhs నుంచి బిడ్లో పాల్గొనడం జరిగింది. నా ఫస్ట్ బిడ్ 33 lakhs అలా చెప్పాను. తర్వాత ఇక్కడ ఉన్న స్థానికులు, మా మిత్రులు, వాళ్ళు కూడా బిడ్లు పాల్గొనడం జరిగింది. 33, 40, 41, 42. తర్వాత నాకు అత్యంత ఆత్మీయుడు శ్రీకాంత్ అన్న, పిఎస్కే కంపెనీ, శ్రీకాంత్ అన్న కూడా మంచి తీసుకుందామన్న ఉద్దేశంతో ఉన్నారు. సరే, ఇంకా అలా నడుస్తున్న సందర్భంలో నా లక్కీ నెంబర్స్ ఏడుకొండల స్వామిది 7 numbers చెప్పటం స్టార్ట్ చేశాను. దేవుడు ఇంకా ఏడుకొండలు స్వామిని మొక్కుకొని ఈ బిడ్డ దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలి అని కోరుకుంటూ 7777తో లాస్ట్ ఎండింగ్ 7 చెప్పడం స్టార్ట్ చేశాను. సో అక్కడ ఇంకా కొంచెం మంచిగా అనిపించింది, పాజిటివ్గా అనిపించింది. ఫైనల్లీ దేవుడి దగ్గర దక్కించుకున్నాను. 51,07,777 రూపాయలు. తర్వాత నుంచి ఫ్రెండ్స్ అంతా వద్దులే అనుకుని వెనక్కి వెళ్ళిపోయారా? మా ఫ్రెండ్స్ అన్నారు. నా అత్యంత ఆత్మీయులు, నా చిన్ననాటి మిత్రుడు గోస్ రవి అని ఖమ్మం, తను ఫోన్ చేశాడు 50 lakhs బిడ్ అప్పుడు. ఫోన్ చేసి ఇట్లా 50 lakhs దాటింది, అయినా మనం చాలా స్ట్రాంగ్ ఉన్నాము, గో హెడ్ అని చెప్పేసి ధైర్యం చెప్పాడు. మనం చాలా స్ట్రాంగ్ ఉన్నాము, ఆలోచించొద్దు, తీసుకో, దేవుడు బ్లెస్సింగ్స్ మనకు చాలా ముఖ్యము అని మా చిన్నప్పుడు మిత్రుడు చెప్పడంతో నేను ఇంకా కాన్ఫిడెంట్గా బిడ్ కోడ్ చేసేసాను. హ్యాపీగా మనకు అది దక్కేసింది. అంతే. సో అందరు షాక్ అయిపోయారు. భుజ స్టేట్ తెలుగు అందరూ తెలుగు రాష్ట్రాల వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు ఫస్ట్. తర్వాత ఎవరు గేటెడ్ కమ్యూనిటీలో 51 లక్షలకు లడ్డు పోతుందా, 51 లక్షలకు లడ్డు పోతుందా, ఎవరు ఈ కొండపల్లి గణేష్, ఎక్కడ వీళ్ళ ఊరు అన్నట్లుగా ఎంక్వైరీ స్టార్ట్ అయ్యారు. చాలా కాల్స్ వచ్చాయి. ఓకే, సో ఇప్పుడు కొండపల్లి గణేష్ గారు అంటే మైహం పూజలో తెలియని వాళ్ళే. లాస్ట్ ఇయర్ 29 lakhs తీసుకున్న రోజున కూడా, ఆ రోజు కూడా స్టేట్ లో 29 lakhs ఆ రోజు కూడా మనమే స్టేట్ లో హైయెస్ట్ బిడ్ చేసింది. ఆ రోజు కూడా అంతా బిడ్ చేసినప్పుడు అదే గుర్తింపు భుజాలో వచ్చింది. ఈ రోజు 51 lakhs కి మనం బిడ్ చేసినాక స్టేట్ వైజ్ గా గుర్తింపు వచ్చింది. ఓకే, లాస్ట్ టైం మన భుజా వాళ్ళ వరకే పలానా గణేష్ లీప్ చేశాడు అనేది వచ్చింటే, ఈ ఇయర్ మాత్రం కంప్లీట్ గా ఒక సెలబ్రిటీ క్రేజ్ తీసుకొచ్చి పెట్టింది. సో బయోపిక్ తీయాల్సిందే కొండపల్లి గణేష్. కాదు, ఏం చేస్తారు ఈ 51 lakhs ఎవరికి ఇస్తారు మీరు? వాళ్ళు ఏం చేస్తారు? లేకపోతే ఇప్పుడు కీర్తి రిచ్మండ్ అన్న దేంట్లో 2 crores ఏదో పాడారు, వాళ్ళ వచ్చిన దాన్ని పేద పిల్లల చదువుకి యూజ్ చేస్తామని చెప్పారు. సో వాట్ అబౌట్ మీ 15 lakhs? మన భుజా వాళ్ళది వచ్చేసి కంప్లీట్ సర్వీస్ మోటా అండి. భుజా గణేశం ఉత్సవ కమిటీ అండ్ ఎంసీ భుజా ఎంసీ వాళ్ళది వచ్చేసి కంప్లీట్ సర్వీస్ మోటం. వాళ్ళు కొంత గణేష్ ఉత్సవ కమిటీకి సంబంధించిన ఎక్స్పెండిచర్ కొంత పెడతారు. తర్వాత ఈ వరదలు వచ్చిన వాటిలలో వాళ్ళకి కొంత ఫండ్ డైవర్ట్ చేస్తారు. లాస్ట్ ఇయర్ కూడా 29 lakhs కి మనం తీసుకున్నప్పుడు ఖమ్మం జిల్లా వరదలు వాళ్ళకి కూడా వీళ్ళు ఇచ్చారు. సో ఇప్పుడు మీరు ఇచ్చిన అమౌంట్ కూడా యూజ్ చేస్తారు. కొంతమంది ఏంటంటే మీరు లడ్డు వేలం పాట పాడిన తర్వాత
అది అసలు ఎందుకు యూజ్ చేస్తాము, ఎలా యూజ్ చేస్తాము అనేది మీరు ఎక్కడ మెసేజ్ ఇవ్వకపోయేసరికి చాలా మంది కొంచెం నెగిటివ్. కంప్లీట్ ఇది వరద బాధితులకు సంబంధించిన వాటికి ఫండ్ డైవర్ట్ అవుతుంటుంది ఎప్పుడన్నా జరిగినప్పుడు. లాస్ట్ ఇయర్ కూడా అలానే చేశారు. నాకు నేను ఇచ్చిన అమౌంట్ ఈ విధంగా వాళ్ళకి హెల్ప్ అవుతుందని నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ గణేష్ కమిటీ, ఉత్సవ కమిటీ కంప్లీట్ సర్వీస్ ఓరియంటెడ్ లో ఉంటారండి. కంప్లీట్ దే ఆర్ నాట్ ఎట్ ఆల్ కమర్షియల్. మంచి ఏ చిన్న హెల్ప్ ఉన్నా కూడా చేసేటానికి సర్వీస్ ఓరియంటెడ్ పీపుల్ ఉన్నారు. సో ఇంకా నేను లాస్ట్ ఇయర్ అది ప్రత్యక్షంగా చూసి. చెక్ ఇచ్చేస్తారా, క్యాష్ ఇచ్చేసారా? చెక్ సార్, మొత్తం చెక్. కొండపల్లి గణేష్ అకౌంట్. అంతే. ఎస్. ఓకే. సో ఒంటి మీదే 50 లక్షల గోల్డ్ ఉంది. ఇంట్లో ఎంత గోల్డ్ ఉంటుంది గణేష్ గారు అసలు? అలా ఏం చూసుకోలేదు సార్ ఏ రోజు కూడాను. ఇది ప్యాషన్ కోసం కాదండి. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క అచీవ్మెంట్ లో ఒక్కొక్క ఐటమ్ పర్చేస్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఈ ఐటమ్ నాకు చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. వెంకటేశ్వర స్వామి విత్ లాకెట్, మొత్తం డైమండ్స్. ఎస్, అవును. ఈ డైమండ్సే కదా? అవును సార్. ఓకే. ఇది నేను ఎంత ఉంటుందండి ఇంతవరకు ఈ డైమండ్స్ వరకు? ఎంత బిల్ గుర్తులేదు సార్, కానీ 3-4 కోట్లు. లేదు డైమండ్స్ ఉంటాయి కదా, డైమండ్స్ ఉన్నాయి కానీ అంత బిల్ ఉండదు. ఇది నేను వెంకటేశ్వర స్వామిది ఇది ఎలా చేయించుకున్నానంటే, ఆంధ్రాలో మనకు వైన్ షాప్స్ నోటిఫికేషన్ పడ్డప్పుడు డ్రాలో మొక్కుకున్నాను. దేవుడా షాప్స్ తగిలితే మనకి ఇది బ్లెస్సింగ్స్ తో ఒక ఐటమ్ చేయించుకుందామని మొక్కున్నాను. అప్పుడు వెంకటేశ్వర స్వామిది చేయించుకున్నాను. అలా ప్రతి సందర్భంలో ఒక అచీవ్మెంట్ రీచ్ అయినప్పుడు ఏది మనకు చిన్న ఏ బెనిఫిట్ వచ్చినా దానికి గుర్తుగా చిన్న ఐటమ్ ఏదో ఒకటి చేయించుకోవడానికి అలవాటు అయిపోయింది నాకు. అలా చేయించిన ఐటమ్ మళ్ళీ లాకర్లోనో ఎక్కడైనా పెడితే ఎందుకు లేని నేను ఒంటి మీద వేసుకుంటున్నాను. అది నాకు పాజిటివ్నెస్ ని, పర్ఫెక్ట్ కమిట్మెంట్స్ ని అలా ఇస్తుంది. గోల్డ్ మ్యాన్ అయిపోతారు వెరీ సూన్. నెక్స్ట్ గుర్తింపు అదే దగ్గర. ఇంతకన్నా ఎక్కువ వేసుకోవద్దు. యాక్చువల్గా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇప్పుడు గోల్డ్ వేయట్లేదు చెప్పాలంటే. పెద్ద పెద్ద వాళ్ళు అపర్ణ, మై హోమ్, ఆదిత్య, మీరు చూసుకుంటే పెద్ద పెద్ద వంశీరామ్ చాలా సింపుల్ గా వైట్ షర్ట్, నార్మల్ ఒక చాలా సింపుల్ గా ప్యాంట్, మంచి హవాయి చెప్పు అంతే, చాలా ఒక వాచ్ అంతవరకు సింపుల్ గా ఉంటారు. నేను ఇక నా ఈ అచీవ్మెంట్స్ కి సింబల్ గా మానే క్యారీ చేస్తున్నాను. ఓకే, అంతే. కానీ ఇబ్బంది అనిపించదు? అనిపించదు సార్. ఇది లేకపోతేనే ఏదో మిస్ అయ్యామన్న ఫీల్ ఉంటుంది తప్ప. ఎంత ఉంటుంది? ఇది 1 కేజీ ఉంటుందా? మేబీ సార్, ఇది ఉండొచ్చు. ఎందుకంటే లాకెట్ చాలా వెయిట్ ఉంది సార్. డైలీ పూజలో పెడతారా? డైలీ బొట్టు పెట్టుకుంటాను. మార్నింగ్ ఖచ్చితంగా ప్రతిరోజు గుడికి వెళ్తాను. గుడికి వెళ్ళాక దేవుడి దగ్గర బొట్టు పెట్టుకుంటాను. ఓకే. సో ఇది కూడా అలానే ఏదైనా అచీవ్మెంట్ అప్పుడు చేయించుకుంది. ఈయనకు ఎంత భక్తో మీరు చూస్తే అర్థమవుతుంది. అంటే గోల్డ్ పెట్టుకున్నారని కాదులే కానీ చూడండి, ప్రతిదానికి కుంకుమ, అంటే డైలీ పూజలో పెడతారు అనుకుంటా ఇవన్నీ. ఇక్కడ కూడా ప్రతిరోజు దేవుడు పూజలో పెట్టుకొని డైలీ వీటికి కుంకుమ పెట్టుకొని ఆ బ్లెస్సింగ్ తోనే బయటకు వస్తుంది. క్లియర్ గా అర్థమవుతుంది. సో ఏదో గోల్డ్ మార్నింగ్ వేసుకోవాలంటే వేసుకొని ఏదో మళ్ళీ తీసేసి పెట్టడం అలా కాకుండా ఎవ్రీడే దానికి కూడా అంత శక్తివంతంగా పూజ, పవిత్రత ఉండాలనేది నిజంగా గ్రేట్ గణేష్ గారు సార్. ఎందుకంటే ఈ రోజు మీరు 51 లక్షలకి లడ్డు పాడారని కాదు సార్, సో కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, అవి చాలా ఇంపార్టెంట్. కంప్లీట్ మా మమ్మీ డాడీ కూడా సర్వీస్ ఓరియంటెడ్ లో ఉంటారు. చిన్న స్కూల్ కట్టించారు, లక్ష్మీ గణపతి ఆలయం కట్టించారు, గాంధీ విగ్రహం పెట్టించారు, సరస్వతి విగ్రహం పెట్టించారు. సో ఇంకా మాకు అది అలా వచ్చేసింది సార్. దేవుడు మంచి కార్యక్రమాలకే మమ్మల్ని కల్పిస్తూ నడిపిస్తున్నాడు. మాకు కూడా అలానే కలిసి వస్తుంది. ఇప్పుడు మీ 51 లక్షల అంటే రికార్డ్ అనుకుంటే 2 కోట్లు విన్నప్పుడు ఏమనిపించింది? 2 కోట్లు తిన్నప్పుడు కూడా చాలా సంతోషం అనిపించింది. సో వాళ్ళు ఇంకా మంచి పనులు ఆడితే ఇంకా బాగుంటుందని అనిపించింది. ఓకే, ఆబ్వియస్లీ దే విల్ డూ దట్. నెక్స్ట్ ఇయర్ 5 కోట్లకైనా పాడేటట్టున్నారు మీరు? నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా పాడతాను సార్. 5 కోట్లని అనుకోము, ఖచ్చితంగా అయితే తీసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు 3వసారి అవుతుంది కదా, ముచ్చటగా 3వసారి అవుతుంది అని. నేను గత 25 ఏళ్ల నుంచి పాడుతూ తీసుకుంటారని రెచ్చగొట్టేస్తారు. ఇప్పుడు ఇది చెప్పేశారు కదా 3వసారి ముచ్చటగా అని. అవును, కోటి 1 రూపాయి కొండపల్లి గణేష్ కోటి అట్లా వెళ్ళిపోయింది. ఇంకా వెళ్ళినా కూడా ఇబ్బంది ఏం లేదు సార్, తీసేసుకుంటా. ఎన్ని కోట్లైనా అంతే, ఆ ధైర్యం అయితే ఉంది. సో వినాయకుడు ఆశీస్సుల కోసం ఎంతైనా ముందుకొస్తాము. సూపర్. సో ఎప్పుడు ఇలానే ఉండాలి. ముఖ్యంగా ఈ లడ్డు పాడిన దాని మీద పెట్టిన శ్రద్ధ కూడా మీలాంటి గొప్ప వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు చదువు కోసం, ఫుడ్ కోసం. NGOs లో చాలా మంది ఫండ్స్ లేక ఇబ్బంది పడుతున్నారు.
అలాంటి వాళ్ళకి కూడా మీరు డెఫినెట్గా హెల్ప్ చేయాలి. వన్ ఆఫ్ ద రీజన్ నేను గణేష్ అన్న దగ్గరికి రావడానికి, మంచి ఫ్రెండ్ ఇవన్నీ పక్కన పెడితే హెల్పింగ్ నేచర్ మా ఇద్దరికి ఎక్కువ ఉంది. మంచి కార్యక్రమాలు చేద్దాం, మంచిగా 10 మందికి మనం ఉపయోగపడేలా ఉందాం బ్రదర్ అని చెప్పేసి ఆయన అన్నారు. సో అలాంటివి ముందుకు తీసుకెళ్దాం బ్రదర్ డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్, వచ్చి మన స్నేహాన్ని గుర్తించి వచ్చారు. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలానే ఉండాలి బ్రదర్, ఆరోగ్యంగా దేవుడు ఇలా సంతోషంగా ఆరోగ్యంగా సో 10 మందికి హెల్ప్ చేసే విధంగా ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.